యెషయా గ్రంథం 6వ అధ్యాయం. మొదటి 8 వచనాలు. సరే, మార్చి చదువుకుని. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించున్నాను. నేను నశించి తిని సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. ఇది నీ పెదవులు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. మా ప్రేమ కలిగిన ప్రియమైనటువంటి తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి దేవా, నాకే సహాయపడాలి మీరు. వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిగా దేవా ఈ వాక్యాన్ని యేసుస్వామి ఎన్నడూ కూడా వాళ్ళు యొక్క వాక్యాన్ని మర్చిపోనటువంటి రీతిలో తిమోతి సత్యవాక్యాన్ని సరిగా విభజించు అన్నట్లుగా తండ్రి నేను మాట్లాడటానికి మీరు కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. యెషయాకు దర్శనం వచ్చింది. అదే మనకు కావాల్సింది. వీ నీడ్ విజన్. బైబిల్ చెప్తుంది, వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. తెలుగులో చాలా బాగా ట్రాన్స్లేట్ చేశారు. అది దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుతారు. సంఘాల్లో కావాల్సింది ఏమిటంటే దేవుని వాక్యం. ఒకసారి నేను జాన్ కెనడీని గుడివాడ తీసుకెళ్ళాను. ఆయన ఒక మధ్యాహ్నం అన్నాడు, ఒక రాత్రిలో 300 మంది అటెండ్ అయ్యాం, ఆ రోజు అటెండ్ అయ్యారు. ఆయన అన్నాడు, సంఘం అంటే ఏంటి అన్నాడు. అటువంటి ప్రశ్న మాకు ఎదురవుద్దని మేము ఎన్నడూ అనుకోలేదు. అందరూ మౌనంగా ఉన్నాం. ఆయన అన్నాడు, సంఘం అంటే 3 పాటల అన్నాడు. సంఘం అంటే బల్లలో పాలు పొందటమా? సంఘం అంటే మరి చివరి ప్రార్థన ఆశీర్వాదమా అన్నాడు. ఏమీ మాట్లాడలేకపోయి. అప్పటికే చాలా సేవ చేసిన వాళ్ళు మా మధ్య ఉన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, సంఘం అంటే ఏ సంఘములో అయితే దేవుని వాక్యం ఉంటుందో అదే సంఘం అని చెప్పి అన్నాడు. దేవుని వాక్యం అంటే అందరూ బోధించే దేవుని వాక్యమే. ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రీచర్స్ కూడా వాళ్ళు దేవుని వాక్యాన్నే బోధిస్తారు. అసలు దేవుని వాక్యం అంటే ఏమిటి? ఎప్పుడన్నా నాకు అవకాశం కలిగితే నేను మీతో చెప్తాను. నేను కనుక అందుకనే వాక్య సేవకులైన వారు అని ఆ యొక్క లూకా
థియోఫిలస్ గారు వాక్య పరిచారకులు, వాక్య సేవకులు అలల వలె లేచారు. భక్సింగ్ గారి మినిస్ట్రీలో ఎంత వాక్యమో. సరే, ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి. కారణం ఏంటంటే వాక్య దర్శనం. జాగ్రత్త, ఈ దర్శనాన్ని, ఈ వాక్యాన్ని ఏది తప్పిస్తుందో తెలుసా మీకు? ఆచారాలు. ఆచారాలు మెల్లగా వస్తాయి, వాక్యాన్ని పక్కకు తప్పిస్తాయి. ఇది ఒక రోజులో జరిగే కార్యక్రమం కాదు. నెమ్మదిగా ఏమవుతుందంటే వాక్యం యొక్క స్థానంలో ఆచారాలు కూర్చుంటాయి. మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును మీరెందుకు నిరర్ధకం చేస్తున్నారు? చూసారా? పొద్దున్న అరేబియన్ క్యామిలేనా నువ్వు చెప్పింది నాకు? జాన్ సామెల్ నువ్వేనా చెప్పింది అరేబియన్ క్యామిల్ గురించి? నువ్వేనా? ఊరికే వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అది. ఒక అరేబియా దేశస్థుడు అతను ప్రయాణం అవుతున్నప్పుడు ఆ యొక్క ఎడారిలో పగలు భయంకరమైనటువంటి ఎండ, రాత్రి భరించలేని చలి ఉంటుంది. రెండు ఎక్స్ట్రీమ్ ఉంటాయి. ఒక రాత్రిలో గుడిసేసుకున్న అతను లోపల వెచ్చగా ఉన్నప్పుడు బయటుండి ఒంటందంట, ఇదిగో భలే చలిగా ఉంది బయట, నేను లోపల నా ముక్కు పెట్టి వేడిగాలి పీల్చుకుంటాను అందట. సరే, ముక్కు పెట్టినట్టు ఇచ్చాడు. అదందంట అంతా బాగానుంది కానీ నా మెడ చల్లగా ఉందందంట. సరే, మెడ పెట్టుకో. ఆ తర్వాత ముందు కాళ్ళు. ఆ తర్వాత జరిగిన తెల్లారి ఏంటంటే అరేబియా దేశస్థుడు బయట చలిగి చచ్చిపోయాడు. అది గుడారం లోపల ఉంది. అది సేమ్ థింగ్ సంఘాల్లో ఇదే జరిగింది. భక్సింగ్ రాకముందు, ఇండియాకి రాకముందు. సరే, నేను ఆ విషయాలు మాట్లాడటానికి మీతో రాలేదు. నాకు ఇష్టమైనటువంటి మాట, బాప్తిస్మిచ్చి యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. వండర్ఫుల్. ఎప్పుడొచ్చింది? ఆఫ్టర్ 400 years తర్వాత. ఆ సైలెన్స్ని ఎవరు బ్రేక్ చేశారు? బాప్తిస్మిచ్చి యోహాను. ఎప్పుడైతే దేవుని వాక్యం బాప్తిస్మిచ్చి యోహాను యొద్దకు వచ్చిందో మొత్తం ఎంటైర్ నేషన్ ఆయన యొక్క ప్రసంగాన్ని వినటానికి అడవికి వచ్చారు. అంతేగాని దేవుని యొక్క వాక్యము ఆ యొక్క దేవాలయంలో మోషే పీఠం దగ్గరికి వచ్చిందని లేదు. ఏంటి మనిషి? యాజకుని వస్త్రాలేయి, ఆయన కాస్ట్లీ భోజనమేది, ఆయన యొక్క మరి అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్యేది, టోటల్ మారిపోయింది. అసలు ఆయన ప్రీచింగ్ ఏంటి? తన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? సర్ప సంతానమా? మనం అనగలం ఆ మాట? మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మనం అనగలం ఆ మాట? సర్ప సంతానమా? ఆయన డ్రెస్ ఏమిటి? ఆయన భోజనం ఏంటి? ఆయన ఉండే ప్రాంతం ఏంటి? ఓ, ఈ భూమి మీద అంత ఖరీదైనటువంటి వ్యక్తి ఎవరూ లేరు. కనుక మనకేం కావాలి? వీ నీడ్ విజన్. దర్శనం కావాలి. దర్శనం అంటే ఏంటి? వాక్య దర్శనము. అంతే, వాక్య దర్శనం. ఇంకోటి, నేను దర్శనం అంటే రక్షించబడినటువంటి కొత్తలో నేనేదో అనుకున్నాను. నేను దర్శనం అంటే ఎలా ఉంటుందని. ఓకే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న, ఈ దర్శనం ఎప్పుడు వచ్చింది? దయచేసి మొదటి వచనం చదవండి. ఎప్పుడు వచ్చింది దర్శనం? రాజైన ఉజియా మృతి నొందిన సంవత్సరం. ఎందుకని రాజైన ఉజియా మృతి నొందిన సంవత్సరం రావాలి? ఈ యొక్క ఉజియా అందరి రాజుల కన్నా ఎక్కువ కాలం యూదా దేశాన్ని పరిపాలన చేశాడు. 52 years ఆయన పరిపాలన చేసింది.
16 ఏళ్లకే రాజైపోయాడు. అద్భుతమైనటువంటి వ్యక్తి. అదేమిటో కానీ ఇశ్రాయేల్ రాజుల్లో ఒకడు మంచి లేడు, యూదా రాజుల్లో 8 మంది మంచి రాజులు. ఆ 8 మంది మంచి రాజుల్లో ఉజ్జియా ఒకడు. వండర్ఫుల్ పర్సన్. సంఘం రివైవల్ అయింది. దేశం ఎంతో అద్భుతంగా మారిపోయింది. ఆరాధనా క్రమం కూడా చక్కగా వచ్చేసింది ఉజ్జియా కాలంలో. మరి ఏదో లాస్ట్లో చిన్న తప్పు చేశాడు. చిన్న తప్పేం కాదు, పెద్ద తప్పు చేశాడు. దేవుడు అతను ముద్దాడు. నొసట కుష్ఠరోగం వచ్చింది. రిమైనింగ్ లైఫ్ ఆయన హాస్పిటల్లోనే గడిపాడు. అటువంటి రాజు. అది తప్ప ఉజ్జియాలో మనం ఏ తప్పు పట్టుకోలేము. మంచి రాజు. ఆ రాజు చనిపోయినప్పుడు ఈ దర్శనం వచ్చింది. యెషయా కృంగిపోయాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు యెషయాతో, యెషయా, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావా? నువ్వు ఎవరి వైపు చూడాలి? రాజు వైపు. ఆకాశం కింద ఈ రాజులు ఉన్నారు. వాళ్ళు చనిపోవటం చేత అనేకులయ్యారు. మేఘాల పైన రాజున్నాడు. ఆయనకు మరణం లేకపోవటం చేత ఎప్పుడూ ఒక్కడుగానే ఉన్నాడు. ఈ ప్రశస్తమైన పాఠం మనం నేర్చుకోవాలి. మృత్యులైనటువంటి ఈ భక్తులు ఈ రాజుల వైపు నుండి మన కనులు పైకెత్తాలి. ఈ తెలుగు సంఘాల్లో ఉండేటువంటి బలహీనత ఏమిటంటే హీరో వర్షిప్, వ్యక్తి పూజ. దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపుతాడు. ఎంత అద్భుతంగా తన సాధనంగా వాడుకుంటాడో తెలుసా? అంతే. మనం వాళ్ళ వైపు మనం చూస్తాం. ఈ చిన్న పాఠం నేను నేర్చుకోవటానికి దరిదాపు 14 years పట్టింది. నా జీవితంలో పౌలు ఇంక కొంతమంది ఉన్నారు, వాళ్ళే నా హీరోస్. ఓసారి రూపాంతర కొండ గురించి నేను చదువుతున్నాను. ఏంటిది? పరలోకము భూమి రెండు ఏకమైనటువంటి సందర్భం అది. పరలోకం నుండి ఎవరు వచ్చారు, భూమి మీద నుండి పైకి ఎవరు వెళ్ళారు, తండ్రి అక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఆ యొక్క మహాదివ్య మహిమ నుండి దేవుడు ఎలా మాట్లాడాడు. అలా చూసినప్పుడు పరలోకం నుండి మోషే, ఏలియాలు, భూమి మీద నుండి ఈ ముగ్గురు వెళ్ళినప్పుడు పేతురు గారు ఉన్నారు కదా, ఆయన అన్నాడు, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి పర్ణశాల. ఎప్పుడైతే పేతురు యేసు ప్రభుతో వీళ్ళిద్దరిని ఈక్వల్ చేయటం కోసం ప్రయత్నం చేశాడో వెంటనే ఇక వాళ్ళు కనపడలేదు. అక్కడ రాయబడిన మాట, యేసు తప్ప మరెవరూ కనపడలేదు. పదకొండవ అధ్యాయం హెబ్రీ పత్రిక తీయొద్దు. మొత్తం ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఉంది ఆ 11వ అధ్యాయంలో. మినియేచర్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ అది. మొత్తం ఓల్డ్ టెస్టిమెంట్ అయిన తర్వాత పేజీ తిరిగేస్తే 12వ అధ్యాయంలోకి వచ్చాడు గ్రంథకర్త. మొదటి వచనంలో రాశాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరిస్తే మనం ఎవరి వైపు చూడాలట? ఏమైపోయింది ఈ సంగతి? ఏమైపోయింది ఈ సంగతి? 50th ఇయర్లో నేను జెహోవా షామాకు వెళ్ళినప్పుడు ఒక డీకన్ ఆరాధన చేస్తున్నాడు. అంత ఆరాధన భక్సింగ్ గారికి, పేరు మాత్రం దేవుంది. దేవా, నీ దాసుని ద్వారా నీవు మాకు ఇచ్చినటువంటి విజన్, నీ దాసుని ద్వారా
మాకు అందించినటువంటి ఈ దర్శనం. నీ దాసును వాడుకున్నావు. నీ దాసుడు నీ దాసుడు. ఇంకెంత దూరం వెళ్ళాడంటే ఆయనకి సంఘ చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ మాట. ప్రభువా 16వ శతాబ్దంలో నువ్వు మరి ఆయన ఎవరు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ రాసింది జాన్ బనియన్. ప్రభువా జాన్ బనియన్ సేవ సంపూర్ణమైంది కాదు. 18వ శతాబ్దంలో సేవ చేసినటువంటి జాన్ వెస్లీ సేవ సంపూర్ణమైంది కాదు. నీ దాసుడు భక్సింగ్ గారు చేసిన సేవ సంపూర్ణమైనది. ఎవరికి ఆరాధన? ఏమైపోయింది? మన బలహీనత. తెలుగోళ్ళకు ఉంది ఇది, తమిళోళ్ళకు లేదది. హీరో వర్షిప్. దేవుడు అంటున్నాడు యెషయాతో, యెషయా నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? రాజుల రాజు వైపా, లేకపోతే మట్టిగా మారేటువంటి నాసికారంధ్రాల్లో ఊపిరి కలిగినటువంటి ఈ మానవుల వైపా? అయితే ఇప్పుడు రెండవ ప్రశ్న, ఏమిటి ఆ దర్శనం? చదవండి. చదవండి 2-3 వచనాలు. ఆయనకు పైగా సెరపులు నిలిచి ఉండి. ఎస్, ఆ సింహాసనం అత్యున్నతమైనటువంటి సింహాసనం. అంతకన్నా ఎక్కువ సింహాసనం, పెద్ద సింహాసనం లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాలు నిరక్ష రాజుల నుండి విడిపించబడి డెమోక్రటిక్ కంట్రీస్ అయిన తర్వాత, ఇంకా కమ్యూనిజం రాకముందు వీలారా మరి ఉండేటువంటి ఈ ప్రభుత్వాలు ఎంతకాలం? మా అయితే 4 సంవత్సరాలు, అమెరికాలో 4 years, ఇండియాలో 5 years, అంతే. ప్రభుత్వం మారిపోతుంది. ఈ వాజ్పేయి కాలంలో 11 రోజులు ఆ ప్రభుత్వం. ఇది అత్యున్నత సింహాసనం. ఈ సింహాసనానికి పేరు కృపా సింహాసనం. మనం నేర్చుకుందాం. మన జీవితంలో ఏదైనా అవసరం వచ్చిందా? Let us run unto this throne, high throne. లోకస్తులు వద్దు, నేను విసిగిపోయాను మనుషులతో, నాతోనూ మనుషులు విసిగిపోయారు, నేను ఇంకా ఈ ప్రశస్తమైన పాఠం నేను నేర్చుకోలేదు. ఆ సింహాసనం దగ్గరికి మనం వెళదాం. ఈ సింహాసనం వెనకాలంట ఎవరున్నారు? సెరూపులు. వీళ్ళు మహాదూతులు. మొత్తం ఎంటైర్ బైబిల్లో సెరూపులు అనేటువంటి పదం ఇక్కడ తప్ప మరెక్కడా లేదు. వీటికి ఇవ్వబడినటువంటి భాగ్యం ఏంటంటే దేవుని సింహాసనానికి అత్యంత సమీపంగా ఉండేటువంటి భాగ్యం వీళ్ళకి అనుగ్రహించబడింది. ఇంగ్లాండ్లో జాన్ వెస్లీ సేవ చేశాడు. జాన్ వెస్లీ సేవను మీరు ఒక్కసారి చదవండి. ఎటువంటి స్టాల్ వాల్ట్ అయినా, మహోన్నత శిఖరమైన అదే టైంలో అమెరికాలో సేవ చేసింది జార్జ్ వైట్ఫీల్డ్. విట్ఫీల్డ్ ఆర్ వైట్ఫీల్డ్ ఏదైనా సరే, వీళ్ళిద్దరు కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్. వాళ్ళు చదువుతున్నప్పుడే వాళ్ళు ఒక గదిలో కూడుకునేవాళ్ళు. వాళ్ళు 9 మెథడ్స్ పెట్టుకున్నారు. అందుకోసమే వాళ్ళని మెథడిస్ట్స్ అన్నారు. వండర్ఫుల్ మెథడ్స్ అవి. వీళ్ళిద్దరి మధ్య సిద్ధాంతపరమైనటువంటి
తేడాలు ఎంత ఉండేవో. హత్తులు దూసుకునేవాళ్ళు, సిద్ధాంతపరంగా విభేదించేవారు. ఒకరోజు జాన్ వెస్లీని అడిగారు, అలా విమర్శిస్తుండే వైట్ఫీల్డ్ని, అసలు ఏంటి పరలోకంలో విట్ఫీల్డ్ని నువ్వు చూస్తావని నమ్ముతున్నావా అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను నమ్మట్లేదు అన్నాడు. జాన్ వెస్లీ అన్నమాట. జార్జ్ విట్ఫీల్డ్ ఎక్కడా, నేనెక్కడా? ఆయన దేవుని కృపా సింహాసనానికి అత్యంత దగ్గరగా ఉంటాడు, నేనెక్కడో దూరంగా ఉంటాను. ఈ స్వరూపులకు దేవుని యొక్క సింహాసనపు దగ్గరగా ఉండేటువంటి కృప అనుగ్రహించబడింది. మీరు చెప్పండి, ఆ యొక్క స్వరూపులకు ఎన్ని రెక్కలు? ఎన్ని? 6 రెక్కలు. 6 రెక్కలు 2 భాగాలు చేసాయి. 4 రెక్కలతో 4 రెక్కలు పని కోసం ఉపయోగించాయి. 2 రెక్కలతో ఎగురుతున్నాయి. 2 రెక్కలతో పాదాలు కప్పుకుంటున్నాయి. 2 రెక్కలు తమ ముఖాల్ని కప్పుకున్నాయి. దేవునికి తమ ముఖం చూపించటానికి సిగ్గుపడ్డాయి అవి. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది, ఆయన దూతుల్లో సైతము లోపమును కనుగొనుచున్నాడు. ఇంతగా 2 రెక్కలే పనికి ఉపయోగించాయి, 4 రెక్కలు ఆరాధనకు ఉపయోగించాయి. 2 రెక్కలతో కళ్ళు, 2 రెక్కలతో పాదాలు. పని ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా? ఆరాధన. ఒక్కొక్కసారి ఇది వరకు శీతాకాలంలో 4 గంటలకు నేను లేచినప్పుడు నేనే టీ పెట్టుకుని ఆ వేడి వేడి ఛాయ్ ఇలా పట్టుకున్నప్పుడు నాకు ఆరాధన వచ్చేది. ఎందుకో తెలుసా? ఉత్తర కొరియాలో ఉన్నటువంటి ఆ ప్రిజన్ క్యాంప్స్లో ఉన్నటువంటి విశ్వాసులు, వాళ్ళకి ఛాయ్ లేదు, మరణ ఛాయలో, మరణపు నీడలో వాళ్ళు ఉన్నారు. దేవా యేసయ్యా, ఈ యొక్క తెల్లవారి 4 గంటలకు నీవు నాకు ఈ ఛాయ్ ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. రాత్రంతా దుప్పటి కప్పుకున్నాను, నా తల మీద రూఫ్ ఉంది, థ్యాంక్ యూ. ఈరోజు సేవకు పిలిచినప్పుడు వణుకుతూ వచ్చాను, అయిష్టంగా వచ్చాను. ఎన్నడూ నా చెయ్యిలా చాచలేదే. నేను అన్నాను దేవునితో, దేవా నా చెయ్యి ఇలానే ఉండాలి, నా చెయ్యి ఇలా ఉండకూడదు. చిన్న ప్రార్థన దేవుడు హానర్ చేశాడు, థ్యాంక్ గాడ్. వీటన్నిటికీ దేవుని కృప. సకల లోకంలో ఉండేటువంటి పరిశుద్ధుల యొక్క పరిస్థితి, ఉగండాలో, కెన్యాలో, లెబనాన్లో, చైనాలో ఎలా ఉన్నాయి ప్రపంచ పరిస్థితులు? ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛ, చక్కని రాజ్యాంగం, ఆరాధన మనము నేర్చుకోవాలి. ఈ దేవదూతలను చూచి మనము నేర్చుకోవాలి. ఎగరటానికి 2 రెక్కలే, కానీ ఆరాధనకు ఎన్ని రెక్కలు? 4 రెక్కలు ఉపయోగించాయి. అవి ఏమని ఆరాధన చేసే? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎందుకని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు? ప్రేమ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు లేదే. ఇక్కడే కాదు, 4:8 ప్రకటన గ్రంథంలో కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఉంది. ప్రేమ కలిగిన వాడని ఎందుకు లేదు? ఆయన మనల్ని ప్రేమించక ముందే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పాపులమైతే కనుక ప్రేమించాల్సి వచ్చింది. ఆయన గుణం పరిశుద్ధుడు. ఎందుకని 3 సార్లు పరిశుద్ధుడు?
ఒక్కసారి అనొచ్చు కదా, మీకు తెలుసు కదా. త్రిత్వ సిద్ధాంతం, త్రిత్వం అనేటువంటి పదం బైబిల్లో లేదు, కానీ త్రిత్వ సిద్ధాంతం అంటూ ఉంది. తండ్రి, కుమార, తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. కుమారుడు ఆత్మ. ఎస్. మనకెన్ని కాలాలు? ఏమేమిటి? భూత, వర్తమాన, భవిష్యత్. అంటే భూతకాలంలో ఆయన పరిశుద్ధుడు, వర్తమాన కాలంలో ఆయన పరిశుద్ధుడు, రాబోయే కాలంలో పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అది దర్శనం. మొదటి ప్రశ్న, ఎప్పుడొచ్చింది దర్శనం? రెండవ ప్రశ్న, ఏమిటా దర్శనం? మూడవ ప్రశ్న, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ విజన్? చదవండి. చదవండి. 5వ వచనం. ఎప్పుడైతే ఆ విజన్ చూశాడో అప్పుడు ఆయన తన నోటు అంటూ వచ్చినటువంటి మాట, అయ్యో, ఓ అంటూ మీ, నాకు శ్రమ. ఇప్పటి వరకు యెషయా 5 అధ్యాయాలు మీరు చదివితే గనక యెరూషలేము వారికి శ్రమ, మద్యము కలుపుటూ తెగు గల వారికి శ్రమ, చీకటి వెలుగు అని చెప్పేవారికి శ్రమ, చేదును తీపని చెప్పేవాళ్ళకి శ్రమ అన్నాడు. ఎప్పుడైతే ఈ విజన్ చూశాడో అప్పుడన్నాడు, నాకు శ్రమ. ఎప్పుడు మనం హంబుల్ అవుతాం? మన హెబ్రోన్ వాళ్ళకు హోలీ ప్రైడ్ ఉంటుంది. ప్రైడ్లో హోలీ ప్రైడా? ఇతర సంఘాల కన్నా బెటరు. మేము కింద కూర్చుంటాం, ఆరాధన చేస్తాం, వంటను తెస్తాం. ఆ యొక్క పరిసేడుకు మనకు తేడా ఏమీ లేదు. మనం గర్విష్ఠులు, దీనత్వం లేదు. ఎప్పుడైతే దర్శనం వస్తుందో, ఎవరికైతే దర్శనం ఉంటుందో, ఓహో దేవా, వారు హంబుల్గా ఉంటారు. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బిల్లీ గ్రహం? వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బిల్లీ గ్రహం? హ్యూమిలిటీ. అటువంటి దీన సేవకుణ్ణి ఈ ఆధునిక కాలంలో ప్రపంచం చూడలేదు. 1950s ప్రపంచం అంతా ప్రభావితం చేసింది ఏమిటంటే హాలీవుడ్ ఫిలిమ్స్ అన్నీ 1950s వరకు, 50s నుండి ఎలా మారిపోయాయంటే వైలెన్స్ అండ్ సెక్స్. ఒకరోజు నేను టీవీ చూస్తున్నాను, ఒక డాక్యుమెంటరీ చూస్తున్నాను. ఆ డాక్యుమెంటరీలో ఈ మాట చెప్పి అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇటువంటి టైంలో దేవుడు బిల్లీ గ్రహాంని లేపాడు అన్నమాట. షాక్. ఒక దీన సేవకుడు. మనం మర్చిపోతున్నాం వాళ్ళని. బిల్లీ గ్రహాంను మర్చిపోతాం, బాక్సింగ్ను మర్చిపోతాం. యెహోవాను ఎరగని వేరొక తరం వచ్చింది, వారు యేసేపును మర్చిపోయారట. ఎప్పుడైతే ఆ యొక్క దేవదూతల పెదాలను అతను చూశాడు, అతడు అప్పుడు అన్నాడు, అపవిత్రమైన పెదవుల కలిగిన వాడు. మనకెందుకు ఈ గ్రహింపు లేదు? మనకెందుకు ఈ గ్రహింపు లేదో తెలుసా? మనం ఒకరితో ఒకరు పోల్చుకుంటున్నాం, అందుకని ఈ గ్రహింపు లేదు. చూడండి, మనం చేసేటువంటి తప్పేమిటో చూడండి. 2వ కొరింథీ పత్రిక. ఒకసారి నేను ఆ వచనం దగ్గర ఆగిపోయాను. 10వ అధ్యాయం 12వ వచనం.
తమ్మును తామే మెచ్చుకొని కొందరితో దచపరుచుకున్నటి అయినను వారితో సరిచూచుకున్నట్టుకైనను మేము తెగింపజాలము గాని వారు తమలో ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుచున్నందున గ్రహింపు లేకుండా ఉన్నారు. ఆ సిస్టర్ కన్నా బెటరు, ఈ బ్రదర్ కన్నా బెటరు, నేను ఆ సంఘం కన్నా మా సంఘం బెటరు. అలా కాదు. నువ్వు ఒక్కసారి యేసు ప్రభుతో కంపేర్ చేసుకున్నావు. ఈ మాట అనకపోతే చూడు, ఎప్పుడు పౌలు కేక వేశాడు, పౌలు లోపల ఇంకొక పౌలు ఉన్నాడు, అతడు కేకేశాడు. రోమపత్రిక 7వ అధ్యాయంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. ఎప్పుడైతే 99 ఏళ్లప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడో అబ్రహామట 99 ఏళ్ల వాడు సాగిలి పడ్డాడట. విజన్ ఉన్నవాడు తాము తగ్గించుకుంటారు. యోబైతే వాదనలతో నా నోటిని నింపుకుంటానన్నాడు. ఎప్పుడైతే సుడిగాల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నా నోటి మీద చేయి వేసుకొనుచున్నాను, ఐ అబోర్ మై సెల్ఫ్ అన్నాడు, నన్ను నేను అసహించుకుంటున్నాను అన్నాడు. దుమ్ములో ధూళిలో పడి పశ్చాత్తాపడుచున్నారు. ఈ గ్రహింపు లేని వాళ్ళు, వాక్యమును తెలియనటువంటి వాళ్ళు ఇతరులతోనూ ఇతరుల సంఘాలతోనూ పోల్చుకుని చివరికి వాళ్ళ గతి ఏమిటంటే గర్విష్ఠులై దేవుని యొక్క దీనత్వాన్ని పోగొట్టుకుంటున్నాం మనం మన జీవితంలో. ఆ దేవదూతల పేదాలని చూచాడు. అప్పుడు అన్నాడు, అయ్యో అపవిత్రమైన పేదాలు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య. మాథ్యూ హెన్రీ అన్నాడు, when the heart is the root and tongue is the fruit అన్నాడు. హార్ట్ ఈస్ ద రూట్ అండ్ టంగ్ ఈస్ ద ఫ్రూట్. మన హృదయమే కుళ్ళిపోయిందైతే మన నాలుక ఎలా ఉంటుంది? సర్పనాలుక కాదా? ఇలా కూర్చుంటే, ఇలా కూర్చున్న వాళ్ళందరూ దీనులా? మన వాళ్ళ ఆరాధన చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు జడుచుకుంటారు, జీవితాలు చూస్తే అలా ఉండవు. అవును, యాకోబు అదే అన్నాడు. అనేక విషయంలో మనం తప్పిపోతున్నాం. మత్తయి సువార్తలో కూడా మీరు మాట ఎందుకు తప్పని ఎడగా మన మాటే మనకు తీర్పు తీరుస్తుంది. మన మాటలు చెప్పండి. పవిత్రమైనటువంటి పెదాలు కలిగిన వాడు ఎవరున్నారు ఇక్కడ? ఒకసారి లేచి నిలబడండి. అపవిత్రమైన జనుల మధ్య మనం నివసించి ఆ ఫిల్దీ లాంగ్వేజ్ మనం అడాప్ట్ చేసుకుని డెవిలిష్ లాగా మనం మాట్లాడటం లేదా? సరే, ఎంత? 8 పర్వాలేదు. సరే, డాక్టరీన్లోకి నేను వెళ్ళాలనుకున్నాను కానీ ఎందుకు వద్దనిపిస్తుంది. అయితే దేవుడు ఆ పెదాలని ఎలా క్లెన్స్ చేశాడు, ఎలా ఆ పెదాలను ఆయన పవిత్రపరిచాడు చూడండి. ఈ ప్రాసెస్ మీరు చదవండి. అప్పుడు సెరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానికి తగిలించి, ఎస్ ఓకే, శరాపులు ఉన్నారు కదా, ఆ మహిమా సింహాసనం వెనకాల శరాపులు ఉన్నారు కదా, ఆ శరాపులు ఒక బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం మీద నిప్పులున్నాయి.
రక్తం లేదు. 2 బలిపీఠాలు ప్రత్యక్ష గుడారంలో, ఆ యొక్క బయట ఆవరణలో ఒక బలిపీఠము, అది ఇత్తడి బలిపీఠం. అక్కడ పాపి తను రక్తం చేత కడగబడతాడు. అత్యంత పరిశుద్ధ స్థలానికి అతి సమీపమైనటువంటిది ఏంటంటే బంగారు బలిపీఠం, తెరకు యువతల ఉండేటువంటిది. ఆ బలిపీఠం మీద నిప్పులుంటాయి. ఆ సెరాప్ ఒకటి, ఆ నిప్పును చేత్తో పట్టుకోవటానికి భయపడి కటింగ్ ప్లేర్తో పట్టుకుని ఎగిరి యెషయా దగ్గరికి వచ్చింది. యెషయా ఉజ్జా లాంటి పాపం చేయలేదు. ఆయన ఉజ్జాకి రక్తం కావాలి, యెషయాకేం క్లెన్జింగ్ కావాలి, కడగబడాలి. పేతురు అన్నాడు, నీవు నన్ను కడుగుదువా అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయంలో, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. ఎక్కడికి వెళ్తాడు పేతురు? ఎవరితో పాలు? దెయ్యాలతో. కడగబడటం. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నావు, కానీ మీరు సహించలేరు. ఆ సెరుపు అలా తీసుకుని వచ్చి ఎక్కడ అంటించింది? ఎక్కడ అంటించింది? పెదవులకు అంటించింది. చెప్పండి, మన బాడీలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్స్ ఏవి? పెదాలు. మన ప్రేమను వ్యక్తం చేయటానికి ఈ పెదాలతోనే కదా ముద్దు పెట్టుకునేది. అటువంటి పెదాల మీద ఆ నిప్పును తగిలించినప్పుడు అక్కడ కాలిన పచ్చి మాంసం రాలేదా? యెషయాకు ధైర్యం మీరు చూడండి. ఆ యొక్క సెరాపు తీసుకొస్తున్నప్పుడు అతడు అలానే నిలబడ్డాడు. వీ నీడ్ క్లెన్సింగ్. మన పెదాలు పవిత్రపరచబడాలి. క్లెన్సింగ్ యొక్క ప్రాసెస్ భయంకరంగా ఉంటుంది. మిమ్మల్ని భయపెట్టాలని కానే కాదు ఈ మాట. ప్రేమ గలని దేవుడు మన మేలు కొరకే మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. తండ్రి శిక్షింపనటువంటి కుమారుడు ఎవరు? 1980లో నేను రక్షించబడినప్పుడు, 81లో నాకు సేవకు పిలుపు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇంకేముంది, కత్తి దుయ్యటమే కదా, మైక్ ముందు నిలబడి బాప్తిస్మిచ్చి యోహాన్ లాగా సర్పసంతానమా అని అనడమే కదా అనుకున్నాను. నేను ఏ సేవకైతే దేవుడు నన్ను పిలిచాడు ఆ సేవ యొక్క తర్ఫీదు చాలా కఠినంగా ఉంది. ఆ సేవకు నేను పనికిరాను. దానికి నన్ను దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. గుండెల మీద చేయబట్టుకొని దేవుడు నన్ను పెంచాడని చెప్తాను నేను. దేవుడు నన్ను పెంచాడు. ఆ ట్రైనింగ్ అప్పుడు ఎన్ని కన్నీళ్ళు. ఒక రోజున దేవుణ్ణి అడిగాను, దేవా ఎందుకు ఇంత కన్నీళ్ళు ఇచ్చావు నీవు నాకు? కన్నీళ్లతో విత్తు వాడనందు కదా. నేను మీ మధ్య 3.5 సంవత్సరాలు కన్నీళ్లతో అన్నాడు కదా పౌలు. మహారోదనతో కన్నీళ్లతో యేసు ప్రభు నుంచి రాయబడింది కదా. కన్నీళ్ళ యొక్క విలువ యేసుకు తెలుసు. ప్రభువా ఎందుకని నాకు ఇంత కన్నీళ్ళు ఇచ్చావన్నప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం బహుశా 12, 11 వచ్చిన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అన్నాడు, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనపడును కానీ సంతోషకరముగా కనపడదు. అంటే నాకు ఎలా కనపడింది ఆ వాక్యం అంటే, పౌలు ఆ పత్రిక రాస్తున్నప్పుడు, పౌలు 2000 సంవత్సరాల తర్వాత ఒకడు వస్తాడు బెంజమిను, ఒకడు నన్ను అడుగుతాడు ఎందుకు నాకు ఈ కన్నీళ్ళు, ఈ వచ్చినవు రాయ్. అలా మాట్లాడింది ఆ వాక్యం నాతో. బిహెచ్ఎల్ వెనక్కి వెళ్ళి అప్పటికి ఎంఐజీ అవేమీ లేవు. తుప్పలు, చీకటి, రాళ్ళు, రప్పలు. ఎవరినన్నా చంపితే వాసన వచ్చేదాకా అక్కడ చంపారన్న సంగతి తెలియదు. అక్కడికి వెళ్ళిపోయి నేల మీద పడి, దేవా నన్నెందుకు సృష్టించావు?
మట్టిని ఇలా చేతిలో పెట్టుకొని, ఈ మట్టికి విలువ ఉంది, నాకు విలువ లేదు. ఒకటి నిన్ను అడుగుతాను, నాలాంటి వ్యర్థుణ్ణి భూమి మీద పుట్టించొద్దు. చచ్చిపోవాలన్న ఆకాంక్ష. సంగారెడ్డిలో బస్సు ప్రయాణంలో ఆ యొక్క సమాధిని దొడ్డి పక్క నుండి వెళుతున్నప్పుడు, నేను అక్కడికి ఎప్పుడు వస్తానా, ఎంత అపేక్ష, ఎంత దుఃఖం. అగ్ని పరీక్షల గుండా మనం వెళ్ళాలి. నీటితో మాత్రం కడగటం కాదు, దేవుడు అగ్నితో కూడా దేవుడు కడుగుతాడు. అగ్ని సమస్తమును పరీక్షిస్తుంది. మన విశ్వాసం విలువైనది. అగ్ని పరీక్షల గుండా మనం వెళ్ళాలని పేతురు చెప్తున్నాడు. ఆ పెదవులు దానికి తగిలించాడు. ప్రియులారా, సువార్త పరిశుద్ధమైంది. ఈ అపవిత్రమైన పెదాలతో సువార్తను ఎలా చెప్పగలం? దేవుడు పరిశుద్ధుడు. ఈ అపవిత్రమైనటువంటి పెదాలతో దేవునికి నామాన్ని ఉచ్చరించుట దోషణ కాదా? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు కదా. తగిలించాడు. ఇప్పుడు యెషయాను అన్నాడు, ఒక మాట అన్నాడు. 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము అయిన. నౌ హీస్ ఫిట్ ఫర్ సర్వీస్. హీస్ ఫిట్ ఫర్ సర్వీస్. పెదాలకు ఉన్నటువంటి అపవిత్రత తొలగిపోయింది. అప్పుడు దేవుడు తనలో తాను అనుకున్నాడు, ఎవరిని సేవకు రమ్మని ఆయన బలవంతం చేయడు. మన ఇష్టం అది. సేవకు పిలిపిస్తాడు, లోబడతామా లోబడమా అనేటువంటిది ఎవరిని ఆయన బలవంతం చేయడు. కాబట్టి యేసు ప్రభు దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపేదును, మా నిమిత్తము ఎవడు పోవును అన్నప్పుడు యెషయా ఏమన్నాడు? ప్రభువా, నేనున్నాను, నన్ను పంపుము. ఫస్ట్ నన్ను పంపు అనలేదు ఆయన, నేనున్నాను. డెడికేషన్ ఈజ్ టూ ఫోల్డ్. మొట్టమొదటిగా నేనున్నాను, ఐ ఆమ్ హియర్, మై లిప్స్, మై హ్యాండ్, మై ప్రాపర్టీ, మై ఫ్యామిలీ. దేవా, నువ్వు నాకేమిచ్చావు? నేనున్నాను. ఐ మై సెల్ఫ్. ఫస్ట్ వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్ఫ్. నెక్స్ట్ మినిస్ట్రీ. నన్ను పంపుము దేవా. వేరెవర్ యు వాంట్ మీ టు గో, ఐ విల్ గో. ప్రభువా, బ్యాంక్లో జాబా? ఓకే. లేకపోతే ఒక నర్సుగా నిన్ను సేవ చేయనా? ఓకే. లేకపోతే మందిరంలో క్లీన్ చేయటమా? ఏదైనప్పటికీ, ఎక్కడికైనప్పటికీ, ఎస్, రెండంతల డెడికేషన్ ఇది. ఫస్ట్ మనను మనం డెడికేట్ చేసుకోవాలి. అటు తర్వాత ఆయన సేవ కొరకు డెడికేట్ చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఏమిటిది? ఫస్ట్ విజన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏంటో అర్థం కావాలి. సర్వలోకమైన మహిమతో నిండి. హీఈస్ నాట్ ఏ లోకల్ గాడ్. ఓసారి నేను విశాఖపట్నం వెళుతున్నప్పుడు ఒక ఆటో మీద రాసింది తలుపులమ్మ తల్లి అంట. అంటే ఆ ప్రాంతానికి ఆమె. అవర్ గాడ్ ఈజ్ ఇన్ ఇస్ లోకల్ గాడ్, ఈజ్ యూనివర్సల్ గాడ్, గాడ్ ఆఫ్ యూనివర్స్, సర్వలోకం. కాబట్టి అసలు ఫస్ట్ దేవుని గురించి మనకు తెలియాలి. దేవుడు ఎవరు? నాకు రక్షించబడినప్పుడు బైబిల్ ఇంతేనా? నేను చాలా బుక్స్ చదివాను, హిస్టారికల్ బుక్స్ కానీ, లేకపోతే మన రష్యన్ రచయితలు టాల్స్టాయ్, డోస్టోవ్స్కీ వాళ్ళ రచనలు,
ఆ ఫ్రాన్స్లో వాళ్ళ రచనలు, రకరకాల సిద్ధాంతాలు చదివాను. వాటి ముందు బైబిల్, ఇదేంటి బైబిల్ ఇంతేనా? సామాన్యమైన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో, దీంట్లో కఠినమైంది ఏమీ లేదు. ఎంత చులకన భావమో. నెమ్మదిగా అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ బైబిల్ మీద ప్రమాణం చేసి ఆయన అన్న మాట, అప్పటి నుండి బైబిల్ మీద ప్రమాణం చేయటం అనేది ఆ యొక్క ప్రెసిడెంట్స్కి అలవాటైంది. ఆయన అన్నాడు, ఐ కెనాట్ ఇమాజిన్ దిస్ వరల్డ్ విదౌట్ బైబిల్ అండ్ విదౌట్ గాడ్. ఐ కెనాట్ ఇమాజిన్ దిస్ వరల్డ్ విదౌట్ బైబిల్ అండ్ విదౌట్ గాడ్. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ విజన్ ఆఫ్ గాడ్, నెక్స్ట్ విజన్ ఆఫ్ మ్యాన్. అసలు మనం ఏంటి, ఎంత అల్పులము. అనేక సార్లు అనిపిస్తుంది, ఇంతేనా జీవితం, ఈ మాత్రమేనా? ఆసాబదే బాధపడ్డాడు, ఇట్లా ఇంత అల్పులమా మేము? ఫస్ట్ విజన్ ఆఫ్ గాడ్, నెక్స్ట్ విజన్ ఆఫ్ మ్యాన్, ఆ తర్వాత వరల్డ్ విజన్. మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏంటి, ఏమైపోతాయి? ఇది యెషయా చూడు మనుషులు. దీన్నేమంటారు అంటే అప్వార్డ్ విజన్ అండ్ డౌన్వర్డ్ విజన్ అండ్ ఫార్వర్డ్ విజన్. ప్రియులారా, అవర్ విజన్ షుడ్ నాట్ లిమిటెడ్ అంటూ అస్. మన కుటుంబానికి, మన సంఘానికి, మన ప్రాంతానికి మాత్రమే కాదు. అవర్ బౌండరీస్ మస్ట్ ఎక్స్పాండెడ్. బౌండరీస్ పెట్టుకున్నాం మనం. యూదులు అట్లా బౌండరీస్ పెట్టుకున్నారు. అందుకోసం పౌలు అన్నాడు, యూదులు భూమి లోకానికి పీడ వంటి వారు అన్నాడు. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటే బివేర్ ఆఫ్ డాగ్స్ అని గేట్ మీద పెట్టుకోమని చెప్పని కాదు. కుక్కల స్వభావం ఏంటి, వాటికి బౌండరీస్ ఉంటాయి. కొన్ని కుక్కలు అక్కడ ఉంటాయి, వాటికి బౌండరీస్. వేరే టెరిటరీలో ఉన్నటువంటి కుక్క వచ్చిందంటే, ఈ బౌండరీలోకి వచ్చిందంటే, అవునా, తరుముతాయి వాటిని. ఎక్కడి వరకు? వాటి వరకు తరుముతాయి. యూదులంతే, కుక్కల స్వభావం అది. దేవుడు మావాడే, అబ్రహాం సంతానమే ఆయన సంతానం, యెరూషలేమే ఆయన కోరుకున్న పట్టణం. ఇటువంటి ఇన్హ్యూమన్ ఆలోచన యేసు ప్రభు ఆయన దాన్ని మార్చేశాడు మంచి సమరయుని కథలో. కాబట్టి ప్రియులారా, మన విషన్ ఎక్స్పాండ్ కావాలి. మన దర్శనం బియాండ్ అవర్ బౌండరీస్. ఇలా కాకపోతే, మన పితరులు అలా చేయకపోతే ఈ రోజున ఈ సువార్త మన దగ్గరికి వచ్చేది కాదు, ఈ విజన్ నా దగ్గరికి వచ్చేది కాదు. వాళ్ళ త్యాగాల ఫలితమే నా జీవితం. We need vision. ప్రార్థన చేస్తాం.